కొత్త సంవత్సరం సందర్భంగా యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ కంటిన్యూ అవుతోంది. ఇంకా మరింత సమాచారం హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, యాదాద్రిలో భక్తుల రద్దీ ఎలా ఉంది? ఇయర్ ఎండింగ్ లో ఎంజాయ్ చేసిన పబ్లిక్ అంతా అలాగే న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్తూ ఫుల్ గా మస్తు ఎంజాయ్ చేశారు. అలాగే ఈ రోజు ఉదయం కాగానే మరి భక్తి భావంలో మునిగి తేలుతున్నారు పబ్లిక్ అంతా అని చెప్పొచ్చు. వాళ్ళ ఇళ్లకు సమీపంలో ఉన్న ఆలయాలకు కూడా క్యూ కట్టారు పబ్లిక్. అలాగే దైవ క్షేత్రాలైన పుణ్యక్షేత్రాలకు కూడా పబ్లిక్ పెద్ద సంఖ్యలో విచ్చేసి తమ మొక్కులు తీర్చుకుంటున్నారనేసి చెప్పొచ్చు. ఈ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని పునీతులవుతున్నారనేసి చెప్పొచ్చు. అయితే ధర్మ దర్శనానికి సంబంధించిన క్యూ లైన్ చాలా పెద్దగా ఉంది. దానికి సంబంధించి దర్శనానికి టైం 4 గంటల సమయం పడుతుంది. అలాగే ప్రత్యేక దర్శనానికి చూసుకుంటే 2 గంటల సమయము క్యూ లైన్ లో నిల్చొని ఉంటే తప్ప దర్శనం అయ్యే పరిస్థితి మాత్రం ఇప్పుడు కనబడట్లేదు. కొంతమంది పబ్లిక్ ని కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, న్యూ ఇయర్ కదా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మేము చాలా బాగుంది, దర్శనం చాలా బాగుంటుంది, చాలా సంతోషంగా ఉందండి. ఈ సంవత్సరం అందరికీ చాలా బాగా జరగాలని కోరుకుంటున్నాను లక్ష్మీనరస్వామిని. మీరు చెప్పండి, మీ విషయం ఏంటి? మాది ఇక్కడ లోకల్ అండి, రామోజీపేట మా విలేజ్. బాగుందండి టెంపుల్. అంటే ఎన్ని గంటల సమయం పట్టిందండి? ప్రత్యేక దర్శనమా, ధర్మ దర్శనమా? ప్రత్యేక దర్శనం అండి. 150 టికెట్ అండి, 150 రూపాయల టికెట్ అండి. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. సార్, మీరు చెప్పండి, న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అయితే యాదగిరిగుట్టకి ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం? గత 14 ఏళ్ళ సంది కంటిన్యూగా 1 జనవరి ఈ రోజు ఎడ ఉంటాను, యాదగిరిగుట్టలో ఉంటాను. లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకుంటాను. యాజ్ యూజ్ గా ఒక రోజు ఒక సంవత్సరం మిస్ కాకుండా 14 ఏళ్ళ సంది కంటిన్యూ వస్తున్నానమ్మా. మీరు చెప్పండి అమ్మా, సెలబ్రేషన్స్ ఎట్లా ఉన్నాయి మీకు? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ టెంపుల్ కి వచ్చారు, నిన్నే వచ్చారా? ఈ రోజు ఉదయం ఇక్కడికి చేరుకున్నారు? ఈ రోజే వచ్చాము, ఇప్పుడే వచ్చాము. దర్శనం త్వరగానే అయిపోతుంది. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నిర్మల్. ఎంత టైం పట్టిందండి మీకు? హాఫ్ అన్ అవర్ 1 అవర్. జనాలు ఇప్పుడు యాదగిరిగుట్టకి ఇదివరకు ఎప్పుడన్నా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం? ఇది రెండోసారి అండి. ఇక్కడ అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి మొక్కున్నప్పుడు? ప్రతి సంవత్సరం ఖచ్చితంగా న్యూ ఇయర్ రోజు రావాలి ఇక్కడికి. అది మా ఆనవాయితీ. మా నరసింహస్వామి మా ఇంటి దేవుడు. అమ్మ, మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్బీ నగర్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లా జరుపుకుంటున్నావు? మరి ఆలయానికి పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టకు వచ్చావు కదా, ఎట్లా సెలబ్రేట్ చేసి? మంచిగా చేసుకున్నాం, బాగైంది. ఈ రోజు వచ్చారా? ఏమైనా కష్టమైందా అమ్మా? కింది నుంచి పైకి పంపించడం, వెహికల్స్ లో పంపించట్లేదు కదా? కాదు కానీ ఫస్ట్ వచ్చిన వాళ్ళని అందరినీ పంపిస్తుంది. మేము పిల్లల్ని ఎత్తుకొని మేము లైన్ లోనే నిలబడ్డాము. 150 రూపాయలు టికెట్. మరి ఏం లాభం? దేవుని దగ్గర కోసం దర్శనం మనం చేసుకోవాలి కదా. న్యూ ఇయర్ విషెస్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్. అమ్మ, మీరు చెప్పండి. మేము కూడా హైదరాబాద్ నుంచి వచ్చామండి. 31st ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము. హ్యాపీగా ఉన్నాం మేమైతే. కాకపోతే వెహికల్స్ ప్రాబ్లం అయింది, ఆటోలో వచ్చాము పైకి. అమ్మ, మీ వెహికల్స్ ని అలౌ చేశారా? మీరు ఎట్లా వచ్చారు ఇక్కడికి? మేము ఆటోలో వచ్చాము, వెహికల్స్ అలౌడ్ చేయలేదు. సెలబ్రేషన్ బాగా చేసుకున్నాము న్యూ ఇయర్ ది. సర్వేజన సుఖినో భవంతు. సో ఓవరాల్ గా చూసుకుంటే ధర్మ దర్శనానికి 4 గంటల సమయం, అలాగే ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరుగుతుందనేసి చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఆలయ నిర్వాహకులు కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, ఎవ్రీ న్యూ ఇయర్ కి క్రౌడ్ ఇంతే ఉంటుందా? ఈసారి ఏమైనా పెరిగిందా? మామూలుగా అయితే ఉగాదికి కొత్త సంవత్సరం అనుకుంటాం కదా మనం, కానీ న్యూ ఇయర్ ఆంగ్ల ఏదైతే న్యూ ఇయర్ ఉందో దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు పబ్లిక్ అందరూ. మరి ఎవ్రీ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ ఎంత మంది పబ్లిక్ ఎక్కువ వచ్చారు? ఇప్పుడిప్పుడే జనం ప్రారంభమవుతుందమ్మా. ఇది చలికాలం కావడంతో పొద్దునటు 6 గంటలో దర్శనాలు అయిపోయినాయి. ఇప్పుడు ప్రతి 2 గంటలు పడుతుంది దర్శనాలు. పబ్లిక్ బాగానే వస్తున్నారు. కొత్త సంవత్సరం హైదరాబాద్ నుంచి విపరీతంగా జనం వస్తారు. త్రూఅవుట్ తెలంగాణ నుంచి కూడా బాగానే జనం వస్తారు. వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దేవస్థానం తరఫున చేయడం జరిగింది. మరి పబ్లిక్ కూడా ఇప్పుడు 10 నుంచి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ 2-3 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం ఏమైనా క్రౌడ్ న్యూ ఇయర్ కి పెరిగిందా, లేదంటే ఉగాదికి ఎక్కువ ఉంటారా న్యూ ఇయర్ కా? ఉగాది కంటే ఈ హ్యాపీ న్యూ ఇయర్ కే ఎక్కువ ఉంటారు. కొత్త సంవత్సరానికి ఎక్కువ ఉంటారు జనము. ఉగాది అంటే ఎవరిళ్లలో వాళ్ళు పండుగ చేసుకుంటారు తప్పితే దర్శనాలకు వచ్చే వాళ్ళు తక్కువగా ఉంటారు.